గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో బోటని మాస్టారి బోడి గుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లీ న్యూసులు బాత్రూములోన భావ కవితలు క్లాసు రూములోన ఉప్పి గంతులు మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ధన్యవాదాలు.
ఎవరో అందరూ తెలియదు కానీ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇంకా పర్టికులర్గా ధన్యవాదాలు చెప్పాలంటే ఒక 5 మంది అదే పనిగా డబ్బులు పెట్టుకొని తర్వాత పిల్లల మీద ఆధారపడండి. ఆ పిల్లలు సాగుతారు అనేది 4 రకాల సూచన సాగుతుంది. చాలా సఫర్ అవుతారు. ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, ముందు వరుసలో వచ్చిన వాళ్ళంతా మా పెద్దవాళ్ళు, ఒక నాగభూషణ రెడ్డి తప్ప, మున్రెడ్డి సార్ గారు, శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, సంగిరెడ్డి సార్ గారు, మేడం పుల్లమ్మ మేడం గారు, శివప్రభాకర్ రెడ్డి గారు, అట్లే మిత్రులు నాగభూషణ రెడ్డి, నాగేంద్ర, నారాయణ దాసు, మైశ్వర్య, చంద్రబాబు రెడ్డి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు ఎస్ రామాంజనేయులు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అందరూ చెప్పారు ఆనాటి చదువులు ఎలా ఉన్నాయి, ఈనాటి చదువులు ఎలా ఉన్నాయి అనేవి తెలిసి ఈ విధంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడము, అంత పూర్వ విద్యార్థుల సమ్మేళనం నీడలా
తీరిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి అల్లరంటే మాకు కూడా సరదాలండి we miss all the fun we miss all the joy we miss you We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి we miss all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించి 93-94 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము దాదాపు 32 సంవత్సరాల తర్వాత మేమందరము ఎన్నో ఏళ్లగా ప్రతిసారి చేసుకోవాలి బాగా ఘనంగా చేసుకోవాలని అనుకున్నటువంటి ఒక 32 ఏళ్ల తర్వాత ఈ కళ
మా మిత్రులందరి సారథ్యంలో ఒక్కొక్కరు ఒక తమ విలువైన సమయాన్ని గంటల కొద్ది రోజులు వెచ్చించి నెలన్నర పాటు సమిష్టి కృషితో అబీబ్, హరి, రఘు, విజయ్, రాజా, ప్రభాకర్, వాట్నాట్ ఎవ్రీబడి. సో వారందరి సహకారంతో ఒక్కొక్కరు ఒక్కొక్క టీమ్గా విభజించుకొని అందరి ప్రోద్బలంతో అందరి సహకారంతో ఈరోజు మా టీచర్స్ని సన్మానించుకుంటూ, అలాగే మేమందరము దాదాపు 150 మంది గ్యాదర్ అయ్యి ఈ యొక్క స్కూల్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ను చాలా ఘనంగా ఆత్మీయుల అందరి సమక్షంలో చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం మా స్కూల్కు ఒక కొత్త ఆనందాన్ని మేము పంచుకుంటూనే మా స్కూల్కి మేమేమి ఇచ్చాము అనేది కూడా మేము మరికొన్ని ప్రణాళికలు వేసుకుంటాము. ఆ స్కూల్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేసుకోవాలనుకుంటున్నాము. అయితే మా కళను టీచర్స్ కూడా చాలా అభినందించారు. వారు కూడా 32 ఏళ్ల తర్వాత మనం గుర్తుపెట్టుకొని పిలిచినందుకు వాళ్ళు చాలా చాలా ఆనందపడి సంతోషపడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు అటు టీచర్స్కి, అలాగే వచ్చిన ప్రతి ఆత్మీయ మిత్రులు అందరి కుటుంబ సభ్యులతో సహా వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అలాగే మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 32 సంవత్సరాలుగా మా మిత్రులందరూ కూడా వివిధ ప్రదేశాల్లో వాళ్ళ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ 93-94 సంవత్సరం అంటేనే మళ్ళీ అందరూ కూడా బాల్యం మనకందరికీ కూడా గుర్తొచ్చేలాగా మన స్కూల్ లైఫ్ ఎట్లా ఉంది, టీచర్స్ ఎట్లా ఉన్నారు, ఎలా కలిసి ఎంజాయ్ చేశారు, ఇటువంటి ఎన్నో మెమరీస్ అన్నిటి కూడా గుర్తు చేసుకుంటూ ఒక చక్కటి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన కొంతమందిలో రావడం, వాళ్ళందరూ కూడా మన మిత్రుడు వివేక్ చెప్పినట్లు రఘు కానీ, హబీబ్ కానీ, మన విజయ్ కానీ, ఇలా ఎంతోమంది, ఒక్కరని కాదు పేరు పేరున అందరినీ చెప్పడానికి అవకాశం లేదు. కానీ అందరూ కూడా చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా ఎంతో శ్రమించి అందరినీ కూడా గ్యాదర్ చేసి వివిధ ప్రాంతాల్లో, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యోగపరంగా, వృత్తిపరంగా వెళ్ళినప్పటికీ కూడా అందరినీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించి చక్కటి వాతావరణంలో టీచర్స్ని, ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించి ఇవాళ సమాజానికి ఇతోధికంగా సహాయపడుతూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రంగాలకి సంబంధించి సమున్నతమైనటువంటి స్థానంలో ఉంటూ వాళ్ళందరూ కూడా కలిసి ఇవాళ అటువంటి అవకాశాన్ని మనం ఆర్గనైజ్ చేసినటువంటి టీచర్స్కి సన్మానించుకుంటూ వాళ్ళు 32 సంవత్సరాల తర్వాత చూసుకోవడం, 32 సంవత్సరాల తర్వాత 150 మంది మిత్రులు ఒక ప్లాట్ఫామ్ మీద కలిసి కడప జిల్లాలోనే ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చాలా విశిష్టమైనటువంటి పేరు ఉంది. మా పూర్వ విద్యార్థులు, మాకన్నా ముందున్నటువంటి వాళ్ళు, మా తర్వాత వాళ్ళు, ఇలా వందల మంది ఈ స్కూల్ నుంచి వెళ్ళి తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఎంతో కీర్తి ప్రతిష్టలు గడిస్తూ ఉన్నారు. అటువంటి ఈ ఉన్నత పాఠశాల మాకు విద్యాబుద్ధులు నేర్పించడం మాత్రమే కాకుండా సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా వెళ్తే మనమందరం కూడా బాగుంటామని మా నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పేటువంటి విధంగా మాకు ఒక విద్యను అభ్యసించేటువంటి అవకాశం కల్పించినటువంటి గురువులు అందరికీ కూడా సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ మేమందరం కూడా ఇవాళ ఒక చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరంగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ అవకాశం ఇలా రావడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.